వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 5వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 5, 6, 7 వచనాలను చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 5, 6, 7. గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తట్టులో పరుండెను. ప్రియులారా, ఇక్కడ మొదటి మాటను మనం చూస్తా ఉన్నాం. గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళి, ఈ యేసుప్రభు వారు పుట్టినటువంటి ప్లేసు, అలాగే దావీదు పుట్టినటువంటి ప్లేసు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్లేస్. అందుకనే దావీదు కుమారుడా అని కూడా ప్రభు వారిని అంటారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే గలిలయ నుంచి వచ్చారు. గలిలయ నుండి లోని నజరేత్ అనేటువంటి ప్రాంతం ఉంది. చాలా చిన్న ఊరు, చాలా అసభ్యమైనటువంటి ఊరు. అంటే మనం ఇప్పుడు ఎట్లాగైతే అసభ్యమైనటువంటి పనులు చేస్తూ ఉంటాము, అంటే పేకాటలు, తాగుడు, గంజాయి, జోదము, వ్యభిచారము అన్నీ కూడా ఉన్నటువంటి చిన్న గ్రామం. అలాంటి గ్రామంలో పుట్టాడు ప్రభు. నజరేతు గ్రామం ఏమో గొప్ప గ్రామం ఏమి కాదు. మనం అంటుంటాం అప్పుడప్పుడు, మేము కుగ్రామంలో పుట్టాం. కుగ్రామం అంటే బస్సులు కూడా వెళ్ళని ప్లేస్. బస్సులు వెళ్ళవు అక్కడికి. కుగ్రామాలే చాలా చిన్నవి, ఎంతో ఒక 20-30 కుటుంబాలు అనేటువంటి కొన్ని కుటుంబాలు మాత్రమే నివసించేటువంటి ప్రాంతాలు. మరి ఎలాగో వచ్చారు వాళ్ళు అదంతా అంటే మనం ఇప్పుడు దానికి హిస్టరీ చెప్పడానికి కాదు. కానీ గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. ఎవరు? జోసెఫు మరియు మరియా, వీళ్ళిద్దరు వెళ్ళారు. యోసేపు, మరియా ఇద్దరు వెళ్ళారు. మన ప్రత్యేకత ఏంటంటే ఈ రోజున మనం చెప్పాలనుకుంది, బెత్లెహేము అనేటువంటి పురము ఎవరిది అని ఆలోచన చేస్తే అది యేసు ప్రభు వారు పుట్టిన స్థలమని, దావీదు పట్టణమని అంటూ ఉంటారు. యెహోషువ నుండి మనం కనుక చూసినట్లయితే ఈ యొక్క బెత్లెహేము అనేటువంటి పేరు 48 సార్లు కనపడతాం. యెహోషువ గ్రంథంలో మొదలవుతుంది. అక్కడి నుంచి మనము ఈ ప్రకటన గ్రంథం వరకు చూస్తే మనకి మాటలు కనపడతా ఉన్నాయి. అదే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి లూకాసు వార్త 2వ అధ్యాయము 5వ వచనం. మరి ఇక్కడే పుడతాడని ఎవరు? ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడెక్కడో పుట్టారు, మాకు తెలియదు. పోనీ మీ అమ్మవాళ్ళు ఎక్కడ పుట్టారో లేదా మీ తాతలు ఎక్కడ పుట్టారో మీకు తెలుసా? అడిగారా ఎప్పుడన్నా ఇంట్లో? అవ్వ నువ్వు ఎక్కడ పుట్టావే, తాత నువ్వు ఎక్కడ పుట్టావు అని అడిగారా? అడగను. చాలామంది మనం ఏం చేస్తామంటే పుట్టాము, బతుకుతున్నాం అనే పేరుతోనే ఉంటాం. మీ తాతల గురించి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? మీ తాతల యొక్క స్థితిగతులు మీరు ఎరిగారా? వాళ్ళ దగ్గర ఏమైనా అనుభవాలు మీరు పొందారా అని అంటే లేదు. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడ? దావీదు పట్టణంలో పుట్టారు. దావీదు అంటే ఎంత చరిత్ర కలిగిన వాడో అందరికీ తెలుసు. 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలును ఏలినవాడు. ఆ తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోను కూడా 40 సంవత్సరాలు ఆ యొక్క యూదా రాజ్యాన్ని ఏలినవాడు. కాబట్టి ఈ యొక్క సందర్భంలో వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకోవాలని మీరు అనుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ నేను మా నాన్నగారితో మాత్రం అడిగేవాడిని, నాన్న మీ నాన్న ఎక్కడ పుట్టాడు? అప్పుడు పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు మనకి మన తాతగారు పుట్టినప్పుడు మరి బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్న సాగర్ లేదు, అప్పుడు సాగర్ కట్టల. ఇంకా వీళ్ళారా ఆలోచించేయండి. సాగర్ కట్టక ముందు ఆ సాగర్ కట్టినటువంటి ఆ లోయ ప్రాంతంలో
మా అక్కయ్య గారిని ఇచ్చినటువంటి ఆ కుటుంబము అక్కడ ఉండేదట. అంటే మా బావగారి కుటుంబం, వాళ్ళ అమ్మగారి కుటుంబాలు ఆ సాగర్ లోయలో ఉండేవట. వాళ్ళందరినీ ఖాళీ చేయించి పై ఎత్తుకు తీసుకెళ్లారు. అందుకని దాన్ని ఏమన్నారంటే పైలాన్ అంటారు. దాన్ని ఆ యొక్క సాగర్కి పైన ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? పైలాన్. పైలాన్ అంటే పైన నివసించేవారు వీళ్ళంతా. ఈ లోయలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళారు. మీరు కనుక మాచర్ల వెంబడి కనుక వెళుతూ ఉంటే సాగర్ దాకా మీకు ఒక రైలు పట్టాలు కనపడతాయి. మాచర్ల వరకే ఇప్పుడు రైలు పట్టాలు మీరు చూస్తుంటారు. కానీ మా చిన్నతనంలో మాచర్ల నుంచి సాగర్ దాకా కూడా రైలు పట్టాలు ఉన్నాయి. నేరో గేజ్ అంటారు దాన్ని. నేరో గేజ్ అంటే చాలా చిన్నది అనమాట. కేవలం వ్యాగన్స్ మాత్రం, అంటే చిన్న చిన్న వ్యాగన్స్ని తీసుకొని వెళ్ళటానికి రైలు ఇక్కడి నుంచి మాచర్లలో సిమెంట్ ఫ్యాక్టరీ కట్టింది కూడా దానికోసమే. ఏది? సాగర్ కట్టడం కోసం. మరి అంత సిమెంట్ కావాలి కాబట్టి అక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించారు. ఇప్పటికీ ఉంటాయి రైలు పట్టాలు, మీరు చూడవచ్చు. అది ఎక్కడి దాకా ఉంటాయంటే సాగర్ దాకా ఉంటాయి. అక్కడ దాకా ఈ మాచర్ల నుంచి ఆ యొక్క సిమెంట్ని లేదా ఇనుమును అవన్నీ సరఫరా చేయడానికి అప్పుడు రైల్వే శాఖ వాళ్ళు ఆ యొక్క పట్టాలు వేశారు, తీయలేదు. దేవుని యొక్క ప్రేమలో ఇవన్నీ మనకు అవసరమా అండి అంటే అవును. నాగార్జున సాగర్ ఎలా కట్టారో కావాలి. అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటాం దాన్ని. బహుళార్థము అంటే నానా విధాలుగా ఉపయోగపడుతుంది. ఒక్క నీటిని మాత్రమే సరఫరా చేస్తూ పంటలు పండించడానికి కాదు, సాగునీరు, తాగునీరు, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షను, అలాగే మరి సంవత్సరం అంతా కూడా మనము జీవించడానికి కావలసిన స్టోరేజ్ చేసే ప్లేస్ అంటారు దాన్ని. సంవత్సరం అంతా కూడా ఎక్కడా కూడా నీకు ఎండాకాలం కూడా నీళ్లు తక్కువ కాకుండా పంపిస్తున్నారు అని అంటే 580 అడుగుల ఎత్తులో నీళ్లున్నాయి. ఒక్కవేళ కనుక సాగర్ కనుక డ్యామేజ్ అయిపోయి పగిలిపోతే ఎంత ఎత్తులో ఉంది? అది 580 అడుగుల ఎత్తులో ఉంది. మనకి సముద్రానికి అయితే దరిదాపుగా 650 అడుగుల ఎత్తులో ఉంది. అది అంటే 650 అడుగులో ఉన్నటువంటి ఎత్తులో ఉన్నటువంటి నీరంతా కూడా ప్రియులరా ఒక్కసారిగా ఏమవుతుంది? మాచర్ల దగ్గర నుండి కింద హంసలది వరకు మొత్తం ఏమైపోద్ది? కొట్టుకుపోద్ది. ఒక్కడు బతకడు. అన్ని అడుగుల నీరు. ప్రియులరా అది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారని, మరి ఇప్పుడున్నటువంటి కనకదుర్గ గుడి, విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ గుడి యొక్క ముక్కు పుటకను తాగే అంత ఎత్తుగా వస్తాయట నీళ్ళు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అదొక ప్రవచనం. ప్రియులరా ఇవన్నీ ప్రవచనాలు, ఎన్నో ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి. మరి అవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. దరిదాపుగా ఒక 20,000 ప్రవచనాలు జరిగాయి. ఇంకా 10-15,000 ప్రవచనాలు మిగిలి ఉన్నాయి. అవన్నీ యేసు ప్రభు వారి రాకడలో జరుగుతాయి. యేసు ప్రభు వారి రాకడ వచ్చిన తర్వాత కొన్ని ప్రవచనాలు కూడా జరుగుతాయి. అయితే ఈ ప్రవచనము మీకా గ్రంథములో 5వ అధ్యాయము 2వ వచనములో రాయబడింది. యేసు ప్రభు వారు పుడతారని. ఎన్ని సంవత్సరాల క్రితం? 700 సంవత్సరాల క్రితమే రాయబడింది. మరి ఎమ్మటే జరగలేదు ఏంటండి? ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాను అని రాసింది. చదవండి 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫ్రాతా కాబట్టి ఇశ్రాయేలీయులలో ఏలబోవాడు. ఇప్పటిదాకా ఎవరు ఏలటం లేదు. వీళ్ళని ఆలోచించేయండి. ఇప్పటిదాకా ఎవరు రాజు లేడు. ఎన్ని సంవత్సరాల దాకా లేరు. మలాకీ గ్రంథం అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క పుట్టుక గ్రంథాన్ని మనం చదవాలంటే, మత్తయి సువార్త రావాలి అని అంటే 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. అర్థమవుతుందండి? మలాకీ గ్రంథం పూర్తయిన తర్వాత యేసు ప్రభు వారు రావటానికే 400 సంవత్సరాలు పట్టింది. అంతకుముందు 300 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం చెప్పబడింది. ప్రియులరా మరి మనం కనుక ఆలోచన చేసినట్లయితే ఎందుకని యేసు ప్రభు వారు ఏమంటే పుట్టలేదు? నువ్వు కూడా అనొచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే డాక్టర్ గారు చెప్పారంట, అమ్మ నువ్వు కన్సీవ్ అయ్యావు అని చెప్పారంట. కన్సీవ్ అయ్యాగానే చాలా గంతులేసిందంట. అమ్మాయి అనుకుందంట ఇంకా వచ్చే నెల నాకు బిడ్డ పుడతాడని చెప్పేసి. అంత అమాయకురాలన్నమాట అమ్మాయి. అంటే ఆ పిల్లకి ఏం తెలుసు అంటే గర్భం ధరిస్తారు, పిల్లల్ని కంటారని మాత్రమే తెలుసు, కానీ ఎన్ని నెలలు మోస్తారు, ఎలా మోస్తారు అనేది తెలియదు అమ్మాయి.
కాబట్టి ఆమె గంతులేస్తుందంటే అందరు అన్నారంటే ఏంటంటే ఇంత హ్యాపీగా ఉన్నావు అని అడిగితే వచ్చే నెల నేను బిడ్డను కనబోతున్నాను. ఎవరు చెప్పారమ్మా వచ్చే నెల బిడ్డ కంటావు అని నీకు అని అంటే డాక్టర్ గారు చెప్పారు నువ్వు గర్భవతి అన్నారు. అవును గర్భవతివే కాదంటలేదు, కానీ నువ్వు 9 నెలలు మొయ్యాల్సి ఉంటుంది. అదే ఆడపిల్ల అయితే 10 నెలలు అంటారు. ఒక నెల తక్కువగా పుడతాడంట మగవాడు, ఎందుకు మరి తెలియదు కానీ ఆ మాట అంటారు. నెల తక్కువ పుట్టినా కూడా మగవాడు స్ట్రాంగ్గా ఉంటాడు. నెల ఎక్కువగా ఇంకొక నెల రోజులు తల్లి గడుపులో నువ్వు పుట్టినా కూడా నువ్వు వీక్గానే ఉంటావు. అది దేవుడి యొక్క లెక్క. కానీ బైబిల్ ప్రకారము లేడీస్ ఫస్ట్ కాదు. ఎవరు ఫస్ట్? జెంట్సే ఫస్ట్. ఎందుకని ఆదామును ముందుగా సృజించాడు, ఆ తర్వాత అవ్వను సృజించాడు. కానీ ఆ ఇంగ్లీష్ సామెత ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, లేడీస్ ఫస్ట్ అనే మాట. బైబిల్ ప్రకారం అయితే లేడీస్ ఫస్ట్ కాదు. ఇక్కడ యేసు ప్రభు వారు ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతంలో నుండి బెత్లెహేము అనేటువంటి ఈ ప్రాంతానికి ఒక రాజు అనేవాడు వస్తాడు. ఆయన ఏలేటువంటి రాజు. ప్రియులారా, ఇక్కడ బెత్లెహేము అని అంటే అరబిక్ వాళ్ళు మాంసము ఇల్లు అంటారు. అయితే అది బాగలేదు, మాంసం ఇల్లు అనేది బాగలేదని హెబ్రీలు లేదా హైబ్రూ పదము గ్రీక్ పదం వాళ్ళు ఏం చేశారంటే రొట్టెల ఇల్లుగా మార్చారు. అంటే సమృద్ధి, రొట్టెలు అంటే ఆహారం కదా, సమృద్ధి. కానీ వాళ్ళు ఎక్కువగా ఏం తినేవాళ్ళు మాంసం తింటారు కాబట్టి మాంసం ఇల్లు అన్నారు మొదట్లో. దేవుని యొక్క ప్రేమలో బెత్లెహేము నుండి యెరూషలేముకి దేవుని యొక్క ప్రేమలో 9 కిలోమీటర్ల దూరం. బెత్లెహేము నుండి యెరూషలేముకి 9 కిలోమీటర్ల దూరం. మరి బెత్లెహేము నుండి నజరేత్కి 150 కిలోమీటర్ల దూరం. బెత్లెహేము నుండి నజరేత్కి 150 కిలోమీటర్ల దూరం. మరి బెత్లెహేము అనేది సున్నపు రాళ్లకు ప్రసిద్ధి. దావీదుపురము అంటారు దీన్ని. కాబట్టి మంచిగా సున్నపు రాయి ఇక్కడ దొరుకుతుంది. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. ఎక్కడికి వచ్చిందంటే మందసము. కాబట్టి ఇప్పుడు యెరూషలేములో ఏముంది? మందసం ఉంది. మందసము దావీదుపురానికి వచ్చింది. ఇప్పుడు యేసుప్రభు వారు పుట్టింది దావీదుపురంలో. కాబట్టి మందసం ఎక్కడుంది? దావీదుపురంలో. ఆ మందసంలో ఏముంటాయి? దేవుని యొక్క లేఖనములు కలిగిన పలకలు మరియు మన్నా పాత్ర, చిగురించిన అహరోను కర్ర, ఈ 3 దాంట్లో ఉంటాయి. కాబట్టి 3 కూడా ఉన్నటువంటి స్థలములో యేసుప్రభు వారు పుట్టారు. అంటే వాక్యం ఉన్నటువంటి స్థలము, దేవుడు ఆజ్ఞలు ఉన్నటువంటి స్థలము, దేవుడు ప్రేమించిన స్థలము, అబ్రహాముకి మరి వాగ్దానం చేసినటువంటి స్థలంలో యేసు ప్రభు వారు జన్మించినట్టుగా మనకి లేఖనాలు తెలియజేయబడతా ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఈ పురం ఏం పేరు? దావీదుపురం. మనం కూడా అదే పాడతాం, దావీదు తనయా హోసన్న అని పాడతాం. దావీదు తనయ అంటే దావీదు కుమారుడా. అలాగే త్రోవ పక్కన ఉన్న గుడ్డివాడు కూడా ఏమన్నాడు? దావీదు కుమారుడా అని చెప్పేసి కేక వేశాడు. కాబట్టి దేవుడిది దావీదుపురంలో నుంచి వచ్చాడు. అంతేకాదు దావీదు యొక్క కుమారుడిగా పుట్టావు నువ్వు అని పాటలు మనము పాడుతూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, మరి ఈ యొక్క ప్లేసు ఎప్పటిది అని అంటే దావీదుపురానికి ముందే బోయజు అనేటువంటిది అతని యొక్క స్థలం ఇది. చూడండి దేవుని యొక్క ప్రేమలో రూతు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేంకి వచ్చారు. ఎవరండి బెత్లెహేంకి వచ్చింది? అన్యురాలైనటువంటి రూతు. ఎవరి ద్వారా వచ్చింది? అత్త ద్వారా. అంటే అత్త ఏమి రమ్మల్లా, ఈమె వస్తానంది. అంటే ఎక్కడికి వస్తానంది? దేవుణ్ణి గణపరిచే స్థలానికి వస్తానంది. ఈ రోజున దేవుని గణపరిచే స్థలం మందిరం అయితే ఏమండి చర్చికి రండి అంటే వస్తున్నాడా మీ ఆయన? ఎరా కుమారుడా చర్చికి రమ్మంటే వస్తున్నాడా?
రావటం లేదు. మరి ఆమె అన్యురాలైనా కూడా ఆ యొక్క అతను అడిగెళ్ళే నేను యూదా ప్రాంతానికి వస్తాను, స్తుతించే ప్రాంతానికి వస్తాను, అత్త నన్ను కాదనబాకు అని 14వ వచనంలో ఆమె తీర్మానాలన్నీ మీకు కనబడతాయి ఋతు గ్రంథంలో. కాబట్టి ప్రియులారా గమనించండి, ఎక్కడికి వచ్చారు? బెత్లెహేంకి వచ్చారు. అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? బెత్లెహేం అంటే రొట్టెలు అన్నాం కదా, సమృద్ధి కలిగింది. అంతకుముందు ఎందుకు వెళ్ళిపోయింది? ఆమె కరువు వచ్చిందని వెళ్ళిపోయింది. అదేంటండి, రొట్టెలు ఇంటూ ఉండేటువంటి ప్రాంతంలో కూడా కరువు వస్తుందా? కరువు ఎక్కడైనా రావచ్చు. క్యాన్సర్ అనేది ఎక్కడ రావచ్చు? ఎక్కడైనా రావచ్చు. బాడీలో తలకి రావచ్చు, గుండెకి రావచ్చు, చెస్ట్కి రావచ్చు, లేకపోతే కడుపుకి రావచ్చు, ఇంకెక్కడైనా ఏ పార్ట్లో అయినా రావచ్చు. ఈ మీద రావచ్చు, నోట్లో రావచ్చు. క్యాన్సర్కి ఫలానా చోట రావాలని ఏం లేదు, అది ఎక్కడైనా వస్తుంది. కాబట్టి రకరకాల క్యాన్సర్స్, మళ్ళా దానిలో కూడా రకరకాల పేర్లు ఉన్నాయి క్యాన్సర్స్లో కూడా. ప్రియులరా, మరి దేవుడు అనేటువంటి ఇతను ఈ దేశంలోనే పుట్టాలని ముందుగానే ప్రవచనము వ్రాయబడింది. మరి నువ్వు ఎక్కడ పుడతావని, లేదా నీ పిల్లలు ఎక్కడ పుడతారని నీకేమన్నా దేవుడు చెప్పాడా? ఒకసారి ఎప్పుడు మా అమ్మ అనేది, మా అమ్మ నాతో మాట్లాడుతూ ఒకసారి, అరే నువ్వు ఎక్కడ పుట్టావు నీకు తెలుసా? నువ్వు చెప్తే కదా తెలిసేది, నాకెట్ట తెలుస్తుంది అన్న. నేను ఎక్కడ పుట్టాను నాకెట్ట తెలుస్తుందండి? చెప్పాలి కదా వాళ్ళు. సరే మా అమ్మది, అరే నువ్వు ఆసుపత్రిలో పుట్టావు. ఎక్కడ పుట్టానంత? ఆసుపత్రిలో పుట్టాను. ఎందుకని? కొంతమంది ఇళ్లలో పుడతారు, కొంతమంది పిహెచ్సి సెంటర్లో పుడతారు. మరి మాకు తెలిసిన ఒక చుట్టము గర్భవతిగా ఉండి గుంటూరు పట్టణం వచ్చింది. వచ్చేసిన ఏసీ కాలేజ్ దాకా వచ్చేసినట్టుంది. ఇక మా ఇల్లు అడుగుతుందంట, ఎక్కడ మాస్టర్ గారి ఇల్లు అంటే మాకు రిలేషన్ కాకపోయినా మా కులస్తులే. ప్రియులరా, సరే ఎందుకు వచ్చిందో మరి మమ్మల్ని చూడటానికి వచ్చింది. మేమేమో స్కూల్లో ఉన్నాము, ఇంకా రిటర్న్ రాలేదు, ఇంటికి రాలేదు. ఆ టైంలో అక్కడ అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి ఏసీ కాలేజ్ దగ్గరికి వచ్చేసరికి యొక్క బిడ్డను కనేసింది, రోడ్డు మీద కనేసి. కొంతమంది బస్సుల్లో కంటారు. మొన్న ఏదో వార్త విన్నాను, విమానంలో కూడా కన్నారంట. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించి, సామాన్యంగా విమానంలో నెలలు నిండినటువంటి వారిని ఎక్కించుకోరు. ఎందుకంటే ఆ యొక్క టెస్టులు చూపించి ఆ డేట్ ఎప్పుడు ఇచ్చారో కనుక్కొని దాన్ని బట్టి వాళ్ళని ఎక్కించుకోరు. మరి ఎలా జరిగిందో మనకు తెలియదు. కానీ చాలా రోజుల్లో క్రితం, పాత రోజుల్లో మరి బళ్ళ మీద తీసుకొని పోతా ఉన్నప్పుడు, ఎడ్ల బళ్ళ మీద, గుర్ర బళ్ళ మీద తీసుకుని అక్కడే కానీ బళ్ళ మీద కన్నారు వాళ్ళు పిల్లల్ని. ఇప్పుడు ఈమె ఎక్కడ కనింది చెప్పండి? ఎక్కడ కనింది? గర్భవతే కదా ఈమె కూడా. మరి బెత్లెహేంకి ఎందుకు వెళ్ళాలి? ప్రజాసంఖ్య సంవత్సరానికి అసలు మొట్టమొదటి ప్రజాసంఖ్య ఇది. కాబట్టి ప్రజాసంఖ్యలో రాయించుకోకపోతే మీరు ఇక్కడ ఉన్నట్టు కింద లెక్క కాదు. మరి గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది మనకి, ఏమనంటే మరి ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసంలో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా లైఫ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏంటి అంటే లైఫ్ సర్టిఫికేట్ నాకు తెలియదు మొదట్లో, తర్వాత అర్థమైంది. అప్పుడు ఏంటి లైఫ్ సర్టిఫికేట్ అంటే నువ్వు బతికున్నావని. అంటే ఈ సంవత్సర కాలం పాటు ఒకవేళ చనిపోయినా కూడా చెప్పకుండా నువ్వు అదే పెన్షన్ కనుక తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? చనిపోయిన డేట్ ఎప్పుడో తెలుసుకొని అప్పటి నుంచి నీకు ఇచ్చిన పెన్షన్ మొత్తం తీసేస్తారు. ఉంచరు, ఎమ్మటే మనం రిపోర్ట్ చేయాలి. లేదనంటే వాళ్ళు ఏంటి పంపిస్తూనే ఉంటారు. ఎందుకని? జనవరిలో నువ్వు ఇచ్చేసావు, ఫిబ్రవరిలో చనిపోయారు వాళ్ళు అనుకుందాం. ఇక జనవరి నువ్వేం చెప్పకుండా ఉంటే నీకు మళ్ళీ వస్తూనే ఉంటుంది. మళ్ళీ నీకు జనవరి వచ్చేసరికి మళ్ళీ అడుగుతాడు సార్ లైఫ్ సర్టిఫికేట్. కానీ ఎక్కడ ఉందాడు ఆ మనిషి? లేడుగా. మరి అప్పుడు బయటపడుతుంది, అప్పుడు దొంగలు బయటపడతారు. అప్పుడు వాళ్ళు అడుగుతారన్నమాట, అంటే ఎప్పుడు చనిపోయారు? ఫలానా. అప్పటి నుంచి నీకు ఇచ్చినటువంటి ఎక్స్ట్రా అమౌంట్ మొత్తాన్ని తీసేస్తారు. లైఫ్ సర్టిఫికేట్ అన్నారు. కాబట్టి ఇక్కడ మనకు ఒక లైఫ్ సర్టిఫికేట్ కావాలి. ఎవరికి కావాలి? ఇక్కడ యేసుప్రభు వారికి కావాలి. లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళంటే కురేనీయుడైనటువంటి ఆ యొక్క రోమా సామ్రాజ్యపు గవర్నర్ ఉన్న టైంలో ఈయన పేరు రాశారట పుస్తకంలో. ఎందుకని? బెత్లెహేంలో పుట్టాడు కదా, కాబట్టి ఆయన పేరు రాశాడని ఆ లేఖనాలు ఇప్పటికీ ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి సర్టిఫికెట్ అనేది ఉంది ప్రభువారికి.
ఒక రికార్డెడ్ ఉంది ఆయనకి. మనం కూడా బర్త్ రిజిస్ట్రేషన్ అంటాం. పుట్టిన తర్వాత వెంటనే ఆసుపత్రిలో వాళ్ళు ఫలానా అమ్మాయికి ఫలానా తల్లిదండ్రులు కలిగినటువంటి వాళ్ళకి అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుట్టాడు అని రాస్తారు. మరి మా నాన్నగారు అయితే ఘడియలు విఘడియలు కూడా రాశారు. అవన్నీ రాశారు పుస్తకంలో. రాసి ఏ టైంలో పుట్టారు, అది ఏ నక్షత్రం, హిందువులం కదా మేము, ఏ నక్షత్రంలో పుట్టారు, ఆ నక్షత్ర ప్రకారమే నా యొక్క నక్షత్ర ప్రకారం నాకేమొచ్చిందంట పా అనే పేరు వచ్చిందండి. అంటే పా మీద ఉన్నటువంటి గుణింత మొత్తంలో నుంచి ఏదైనా ఒక పేరును తీసుకోవచ్చు. అందుకని ప్రభాకరుడు అని పెట్టారు నాకు పా కాబట్టి. అన్నయ్య పేరేమో చా వచ్చింది కాబట్టి చంద్రుడు అని పెట్టాడు. ఏమండి అలాగా ఒక్కొక్క పేరుని బట్టి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రం మీద వచ్చి గుణింతంలో దేన్నైనా తీసుకొని మనము పేరుని పెట్టుకునేవాళ్ళం. చాలా వరకు ఏం చేస్తారంటే మగవాళ్ళు అయితేనేమో దేవుళ్ళ పేర్లు, ఆడవాళ్ళు అయితేనేమో దేవతల పేర్లు పెడతారు. సరే చివరికి ఏం చేశారంటే చచ్చిపోయిన అమ్మమ్మ పేరు, నానమ్మ పేరు, తాతయ్య పేరు పెట్టాలని కలుపుతూ ఉంటారు. వీర వెంకట సుబ్రహ్మణ్య అని చెప్పేసి 4 పేర్లు కలిపి పెట్టాడండి. ఏంటంటే పేర్లు అంటే మా తాతది, మా అమ్మది, మా అమ్మమ్మది, మా నాన్నది, అందరిది కలిపి పెట్టారు. ఇంతకీ నీ పేరు ఏమిట్రా, ఎవరిని పిలుస్తున్నారంటే శర్మ అని పిలుస్తున్నారు. అవన్నీ పలకలేక శర్మ అంటున్నారు. అందుకనే యేసుప్రభు వారిని కూడా అందరూ కూడా ఈజీగా పలకొచ్చని యేసు అని పేరు పెట్టించాడు దేవదూత. యేసు అని పేరు ఎవరు పెట్టారు? దేవదూతే వచ్చి చెప్పేది. కాబట్టి సింపుల్గా యేసు అని అంటాం చాలా ఈజీ కదా. యావే అంటాం ఈజీగా, 2 అక్షరాలు. దేవుని యొక్క ప్రేమలో ఇక్కడ గమనించవలసింది ఏంటంటే 2వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. ఋతు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము. బోయజ్ ఎక్కడున్నాడు ఇప్పుడు? బోయజు వీళ్ళు ఎక్కడికి వచ్చారు? బెత్లెహేం మనం రాశాం కదా పైన 1వ అధ్యాయంలో. కాబట్టి ఇతను ఎక్కడున్నాడు ఇప్పుడు? బెత్లెహేంలో ఉన్నాడు. ఇప్పుడు కనింది అక్కడ ఋతు బెత్లెహేంలో. అంటే దావీదు యొక్క తండ్రిని యెషయాను కనింది అక్కడ, ఓబేదుని కనింది అక్కడ బెత్లెహేంలో. ఓబేద్ తర్వాత యెషయాను కనింది బెత్లెహేంలోనే. యెషయాను తర్వాత దావీదుని కనింది బెత్లెహేంలోనే. దావీదు తర్వాత యేసు ప్రభుని కనింది బెత్లెహేంలోనే. అదొక లింక్ అన్నమాట. ఎప్పటిదండి? తరతరాలుగా వస్తూ ఉంది వాళ్ళ వంశం. దేవుని యొక్క ప్రేమలో ఎవరు ఈ వంశంలో మరి భార్య ఎవరు, తల్లి ఎవరు అని అంటే మోయాబురాలు. మోయాబురాలు ఎవరు అని అంటే అన్యురాలు. ఆమె విడవబడినది, విధవరాలు. ఆమె 2వ పెళ్లి చేసుకున్నాడు బోయజు. వాళ్ళ ఆచార ప్రకారము భర్త కనుక చనిపోతే బంధువుల్లో ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలి. అంటే బాగా దగ్గర బంధువు ఎవరైతే ఉంటాడో వాళ్ళు చేసుకోవాలి. బోయజ్ కన్నా కూడా ఒక దగ్గర బంధువు ఒకడు ఉండేవాడు. వాడిని అడిగాడట బోయజ్. 4వ అధ్యాయంలో మీకు ఇవన్నీ కనపడతాయి. అడిగితే అన్నాడంట, మరి ఆ అమ్మాయిని వివాహం చేసుకో, ఆ అమ్మాయికి మరి ఏమీ లేదు, ఉన్నది ఏదైనా ఉంటే నువ్వు చూసుకోవాలి అది అని చెప్తే మొదట సరే అన్నాడు పెళ్లి చేసుకుంటానని. తర్వాత నాకు కుదరదులే అన్నాడట. ఎప్పుడైతే అతను కుదరదు అంటే నెక్స్ట్ ప్లేస్ ఎవరిదంటే బోయజ్ది. ఇప్పుడు ఏంటి దాంట్లో ఉన్నటువంటి కథనం అంటే ఈ లోకములో ఉన్న దాన్ని నీవు వివాహం చేసుకున్నావు ఇప్పటిదాకా. అదేంటండి? అవును, నీ వివాహం అంతా కూడా లోకంతోనే. పుట్టుక దగ్గర నుంచి పెళ్ళి అయ్యేంత వరకు కూడా నీదంతా కూడా లోక సంబంధమైంది. రక్షణ పొంది దేవుడి వైపు తిరిగిన తర్వాతనే నీవు పరలోక సంబంధమైన దేవుడితో వివాహం జరగబోతుంది. 2వ పెళ్లి జరగబోతుంది. భూమి మీద ఒక పెళ్లి జరిగింది, అది భూ సంబంధమైన పెళ్ళి. దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టి ఎవరితో వివాహం ఆడాలని రాసింది బైబిల్ ప్రకారం ప్రకటన గ్రంథంలో ఏమండి? యేసుక్రీస్తుతోటి ఆ యొక్క వివాహంలో మనం కూడా పాల్గొనాలి. కాబట్టి 2వ వివాహానికి నువ్వు సిద్ధపడాలి. ఇప్పుడు ఈ అమ్మాయి మొదటి వివాహంలో చచ్చిపోయాడు. ఇక్కడ ఏమైంది? చచ్చిపోయాడంటే పాపములో ఉన్నప్పుడు వివాహం చేసుకొని ఉంది. ఆ పాపపు మనిషి చనిపోయాడు. ఆ పాపపు దేశాన్ని కూడా వదిలిపెట్టింది. మనం కూడా ఎక్కడికి వెళ్తాము? పరలోకము నా దేశము అని ఒక చక్కని పాట. మన దేశం ఇది కాదు.
మన దేశం ఇది కాదు. చాలామంది అనుకుంటారు ఒక ఇంటికి ఒక ఇల్లు కూర్చుకుందాం. ఆ రోజుల్లో చాలామంది ఏం చేస్తారంటే వడ్డీకి డబ్బులు ఇస్తారు. వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు ఏం చేసేవాడు చెప్పండి? కుదవ పెట్టుకునేవాడు. ఇప్పుడు కూడా ఉందనుకుంటాను కుదవ పెట్టుకోవడం. దాన్ని మార్టిగేజ్ సిస్టమ్ అంటారు. బ్యాంకులో కూడా మనం స్థలాన్ని పెట్టుకొని డబ్బులు తీసుకోవచ్చు, నగలు పెట్టుకొని డబ్బులు తీసుకోవచ్చు. అదే పద్ధతి ఆల్రెడీ సమాజంలో ఉంది. నగలు పెట్టుకొని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వస్తువులు పెట్టుకొని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, స్థలాలు పెట్టుకొని ఇళ్ళు పెట్టుకొని ఏమండి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అది గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంది పని. కాబట్టి మేము చేస్తే తప్పేంటి? ఎవరైనా చేయొచ్చు, చేయకూడదనేమి రూల్ ఏం పెట్టలేదు గవర్నమెంట్, నువ్వు అట్లా తీసుకోకూడదు అని. కాబట్టి బైబిల్ ప్రకారం అయితే యెషయా గ్రంథంలో ఇంటికి ఇల్లు, పొలమునకు పొలము కూర్చుకుని వాడికి శ్రమ అన్నాడు. మా నాన్నగారు ఒక మాట అనేవాడు నాతో. పూరిల్లు మాది. పూరిల్లు అయితే అందరికీ డాబాలు ఇళ్ళు ఉన్నాయి, పెంకుటిళ్ళు ఉన్నాయి, మంచి మంచి బంగ్లా పెంకులు ఉన్నాయి. మా చుట్టుపక్కల డాబాలు ఎవరికి లేవులేండి, అన్నీ పూరిళ్ళే ఉండేవి అప్పుడు. ఇక్కడ 1959 సంగతి నేను చెప్తాను. అంటే దాదాపుగా 67 ఏళ్ల క్రితం. ఇవన్నీ మట్టి రోడ్లు. దీన్ని ఎత్తి రోడ్డు అంటాం. ఎత్తి రోడ్డు అంటే దరిదాపుగా అక్కడి నుంచి ఇప్పుడు రుజమ్మ ఇల్లు ఉన్నటువంటి స్థలానికి కనీసం 7 అడుగులు 8 అడుగులు ఎత్తు ఉండేది. ఇప్పుడు కట్టి 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 చివరికి సమానం చేశారు. దాన్ని ఎత్తి రోడ్డు అంటారు. ఇలా ఆలోచించేయండి. ఇప్పుడు ఎత్తి రోడ్డు కనపట్లేదు, మీకు తెలియదు, మీ పిల్లలకి తెలుసా? తెలియదు ఎత్తి రోడ్డు. మాకు మాత్రమే తెలుసు అది, ఎందుకంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాం కాబట్టి. దేవుని యొక్క ప్రేమలో బెత్లెహేములో పుట్టినటువంటి దేవుడికి దావీదుపురం అంటే ఏంటో తెలీదా? తెలుసు. బెత్లెహేములోనే ఎందుకు పుట్టాలి? ప్రవచనం, మీకా ప్రవచనం స్పష్టంగా రాశాడు. ఎక్కడి నుంచి వస్తాడంట? ఏమంటే బెత్లెహేములో నుండే వస్తాడు రాజు అనేవాడు. అయితే ఆ రాజు ఎవరికి పుడతాడో రాసింది ఏమిటంటే యెషయా గ్రంథంలో రాశారు. 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో 7:14 వచనం. యెషయా గ్రంథం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాటకి, ఇందాక మీకా గ్రంథంలో చెప్పబడిన మాటకి, ఇందాక లూకా గ్రంథంలో చెప్పబడిన మాటకి మీరు కోయిన్సైడ్ చేసుకోండి, అంటే కలుపుకొని చూడండి. ఇక్కడ ఏం చెప్పాడు? కన్యక గర్భవతి పుడుతుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని రాశారు. కన్యక గర్భవతి అవుతుంది అని చెప్పి రాశారు. ఇక్కడ మీకా గ్రంథంలో రాజు అనేవాడు బెత్లెహేములో నుంచి వస్తాడు అని చెప్పి రాశాడు. అలాగే లూకా గ్రంథంలో బెత్లెహేములో దావీదుపురంలో యేసు ప్రభు పుట్టారని రాశారు. అన్నింటినీ కోయిన్సైడ్ చేసుకోండి. ఎంత చక్కగా ఉంటాయో వాక్యాలు కదా. దేవుడి యొక్క ప్రణాళిక ఎలాగుందో కనపడతాం. కాబట్టి ఒక తల్లిదండ్రులు భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రభువా మాకు బిడ్డనివయ్యా. ఓకే. తర్వాత రెండోది అడిగారు, అయ్యా మేము నీ యొక్క గ్రామంలో పుట్టాలి ప్రభువా అని అడిగారు. మరి నీకు గ్రామం అంటే మరి ఆయన యెరూషలేం పోవాలి. యెరూషలేం పోతాడా? లేదు. దేవుని యొక్క ప్రేమలో వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి చర్చిలో బిడ్డను కావాలని ఆశపడ్డాడు. అది చర్చిలట్టుగా అంటారంటే అది చర్చి ఉంది అక్కడ, హాస్పిటల్ ఉంది అక్కడ, స్కూల్ ఉంది, అన్నీ ఉన్నాయంట ఆ క్యాంపస్లో. చర్చి ఉంది, హాస్పిటల్ ఉంది, స్కూల్ ఉంది. అంత పెద్ద కాంపౌండ్. మీరు 2 చింతలు వెళ్తే ఇలా కనపడతా ఉంటాయి. హాస్పిటల్ ఉంటుంది, అలాగే చర్చి ఉంటుంది, అలాగే స్కూల్ ఉంటుంది. మా నాన్నగారు చదువుకుంది 2 చింతల స్కూల్లోనే చదువుకున్నారు, RCM స్కూల్. ఇప్పటికీ ఉంది అది, మీరు రోడ్డు ఎమ్మటే కనపడుతుంది రైట్ సైడ్. ప్రియులారా, మరి దేవునిని ప్రేమించడం అనేది మనము ఎలాగా లెక్క కట్టగలుగుతాం? మన ప్రేమ దేవుడి పట్ల ఎంత ఉందంటే నువ్వు ఎంత చెప్పగలవు? చెప్పండి, చెప్పగలరా? ఇంత నా ప్రేమ ఉందని కొలవగలరా? కొలవలేమా? కొలవచ్చు. ప్రేమ ఎంత అనేది కొలవచ్చు. నాకు తెలియదు కానీ పాత రోజులలో మాట అనేవాళ్ళు, మా అమ్మ కూడా అదే అనేది, నాకు అది తెలుసు బాగా.
ఏదన్నా సందర్భం వచ్చి ఒక వయసు వచ్చేసిన తర్వాత మాట్లాడుకుంటూ మనం చనిపోతే పిల్లలు ఎట్లాగే అన్నాడట మా నాన్న. నువ్వు చనిపోతే నేను మాత్రం ఎందుకుంటాను అందంటే మా అమ్మ. అదేంటి, ఒక మనిషి చనిపోతే మరొక మనిషి నేను కూడా ఉండను అని చెప్తుంది అంటే అతని మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందండి. నీకు ఎంత ప్రేమ ఉందో నాకైతే తెలీదు. ఒక మనిషికి ఉండేటువంటి ప్రేమను ఎప్పుడో నేను 60 ఏళ్ల క్రితమే మా తల్లిదండ్రుల్లో చూశాను. ఆయన చనిపోయిన 25 డేస్కి మదర్ చనిపోయారు. సామాన్యంగా ఎవరి కుటుంబాల్లో జరగదేమో అలా, ఒకే నెలలో ఇద్దరు చనిపోవడం. సరే, నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది. ఆమె అనేది, మీరు చనిపోతే నేను మాత్రం ఎందుకుంటానండి అని. అంటే అంత ఎఫెక్షన్, అంత ప్రేమ, అంటే ఒకళ్ళని విడిచి ఇంకొకరు ఉండలేనంత ప్రేమ ఉందా? భార్యాభర్తలు కొట్లాడుకుంటుంటారు, అరుచుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, విడిపోతుంటారు. పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మగారు, అతనేమో ఎక్కడో బుక్కా బకీర్లాగా తిరుగుతూ ఉంటాడు. ఏమండి, ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే సాయంకాలానికి వెళ్ళి భార్యాభర్తలు కలుసుకోలేదు అని అంటే వాళ్ళు ప్రేమ కలిగినటువంటి మనుషులు కాదని అర్థం. ఊర్లోనే ఉండి నువ్వు సాయంకాలంలోపు నీ భార్య దగ్గరికి నువ్వు రాలేదు, లేదా నువ్వు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు వెంటనే నా భర్త ఇంట్లో ఉంటాడని మరి 7:30, 8 గంటలకల్లా రాలేవు. వస్తానండి, ఇప్పుడు ఫోన్లు వచ్చాయి కదా, కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం అంటే అంత మాకు తెలియదు, ఎందుకు మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే చందన బ్రదర్స్కి వెళ్తే కొంచెం టైంలో బయటికి రావు, ఏమండి కదా. ఆ యొక్క వాసవి కాంప్లెక్స్కి వెళ్తే కొంచెం టైంలో బయటికి రావు. కొంచెం టైంలో బయటకు వచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి చూద్దాం. ఏది, షాపింగ్కి వెళ్ళి మేము వచ్చేస్తామండి ఒక అరగంటలో అనేవాళ్ళు చేతులు ఎత్తాడు చూద్దాం. అస్సలు 100 చీరలు తీసినా కూడా ఒక చీర నచ్చదంట ఆమెకి. ఏంటంటే ఈ కలర్ బాగుంది, ఈ కలర్ బాగుందంటే ఇది ఉంది, ఇది లేదు, కానీ బాగాలేదు అది. అస్సలు ఆడవాళ్ళ యొక్క షాపింగ్కి వెళ్తే మగవాడు జుట్టు బిక్కోవటమే, అంతసేటు షాపింగ్ చేస్తారు. యేసు ప్రభువాన్ని కంటానికి స్థలం లేదు, నిండు గర్భిణి, తిరుగుతూ ఉన్నారండి, తిరుగుతూ ఉన్నారు భార్యాభర్తలు. అమ్మా స్థలం ఉందా, అమ్మా స్థలం ఉందా, అయ్యా స్థలం ఉందా అని అడుక్కుంటున్నారండి. యేసు ప్రభువు ఎలా పుట్టాడంట భూమి మీదకి? దీనుడుగాను దరిద్రుడుగాను పుట్టాడు. ఎవరిని ఐశ్వర్యవంతులు చేయటానికి? మనలను ఐశ్వర్యవంతులు చేయటానికి ఆయన దీనుడుగా దరిద్రుడిగా పుట్టాడు. పశువుల తొట్టి అంటే ఎట్లా ఉంటుందో మీకు తెలియదా? పశువుల కష్టంలోకి వెళ్ళండి, ఎట్లా ఉంటుందో, వాసన కొడతా ఉంటుంది కదా. అది అక్కడే టాయిలెట్కి వస్తుంది, అక్కడే మోషన్ చేస్తుంది, అది అక్కడే ఉంటుంది, అక్కడే రాత్రిపూట ఎప్పుడో ఉంటుంది మనకు తెలియదు. కానీ పొద్దున్నే తెల్లారిన తర్వాత ఏం చేస్తారండి వాళ్ళు? శుభ్రం చేసి దాన్ని అంతా కూడా దానికి మళ్ళీ గడ్డేసి గేదెని గడిగి అప్పుడు పాలు తీస్తాం. కానీ ఆ వాసన నువ్వు భరించాలి. మీరు గమనించండి, పాలను ఎప్పుడైనా వాసన చూసుకోండి. ఒరిజినల్ పాలు అయితే, డూప్లికేట్ పాలు కాదు, ప్యాకెట్ పాలు కాదు, ఒరిజినల్ పాలు మీరు ఎవరి దగ్గర పోయించుకోండి. ఆ బాటిల్ కూడా చివరికి పశువుల తొట్టి వాసనే వస్తుంది. పట్టుకొని ఉంటారు కాబట్టి ఆ వాసన కూడా అదే వస్తుంది, గబ్బును కొట్టేస్తుంది. పాలు కూడా అంత గబ్బు కొడతాయి, కానీ ఎంత రుచిగా తాగుతాం. యేసు ప్రభువు వారు పుట్టింది గబ్బులో పుట్టాడండి, కానీ లోకమంతటికి కూడా సువాసనగా మారాడు. హల్లెలూయా. మరి మనం కూడా అలాగనే ఎక్కడో పుట్టింటాం, మరి సువాసనగా ఉన్న నువ్వు మారావు. రొట్టెల ఇంట్లో పుట్టాడు ఆయన, మరి నువ్వెక్కడ పుట్టావో నాకు తెలియదు. ప్రశ్నించుకో ఇంటికి వెళ్ళి ఒకసారి అన్న, మీ అమ్మ ఎక్కడ పుట్టిందో, మీ తాత ఎక్కడ పుట్టాడో, మీ జేజమ్మలు ఎక్కడ పుట్టారో, వాళ్ళ పరిస్థితులు ఏంటప్పుడు, మరి నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, ఎలా పుట్టారు అనేది ఒకసారి ఆలోచించి మీ పిల్లలతో మీరు షేర్ చేసుకోండి వాటిని. మరి ఆ యేసు ప్రభు వారు బెత్లెహేములో పుట్టిన తర్వాత ఆయన దినదిన ప్రవర్ధమానంగా మనుషుల దయందును
దేవుని దయందును వర్ధిల్లుతూ ఉండేను అని రాసినది 2వ అధ్యాయం లూకాసు వార్తలో. మంచిదండి, దేవుని యొక్క ప్రేమను చూద్దాం పిల్లలు. యేసు రాత్రి కాలంలో పుట్టాడు. 9 గంటల తర్వాత ఆయన పుట్టాడు. కాబట్టి నేను కూడా 9 గంటల తర్వాత పుట్టాలి అని అనుకోకు, అది టైం అంతే. ఇప్పుడు 9 గంటలకు పుడతాడని ఒకవేళ మీకు టైం ఇచ్చినా ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? డాక్టర్లు అంతసేపు ఓపిక పట్టలేక కోసి పారేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? సిజేరియన్ చేసి తీసి అవతల పారేస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడో 12 గంటలకు 1 గంటలకు కలిగితే నేను నిద్ర మేలుకోవాలా, 6 గంటలకు తీసి అవతల పారేద్దాం అందుకని ఇప్పుడు అట్లాగే జరుగుతున్నాయి. చూడండి మీరు, ఆపరేషన్లు అన్నీ కూడా నైట్ టైం జరగవు. కనిందాక ఉండటం లేదు, వాళ్ళు అసలు కనిపెట్టడం లేదు. ఇదివరకు అయితే మా లోబో డాక్టర్ గారు ఉండేది, ఆమె కనిపెట్టేది. అమ్మ వద్దు కందిగానులేమ్మా అనేది మా మిస్సెస్ని. కందిగానులేమ్మా తొందర ఎందుకు, అర్ధరాత్రి అయినా అక్కడే ఉంటుంది, క్యాంపస్లోనే ఉంటుంది ఆమె డాక్టర్. పెళ్లి గిళ్ళు ఏం చేసుకోకుండా డెడికేటెడ్ అనమాట ఆమె, క్రైస్తవురాలు, కేరళ ఆమె. పిల్లలు ఆలోచించేయండి ఎంతగా నా భార్యని ఆమె మరి ఆదరించేదో, మంచి మాటలు చెప్పి భయపడకుండా. పెద్ద అండి, 70 ఏళ్ళు పైన ఉంటాయి. ఆమె ద్వారానే మా పిల్లలిద్దరు కూడా కనబడ్డారు. 2వ వాడు మా డింపు పుట్టేటప్పటికి ఆమె లేదు ఇక్కడ. లేకపోతే ఇంకొక ఆమె చూసింది. ఆమె ఏం చేసింది, సిజేరియన్ చేయాలన్నట్టుగా చెప్పింది. మేమైతే ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. అనుకోకుండా ఆమె ఇంకొక 4 రోజుల్లోపే ఆమె వచ్చేసింది. దేవబాబు గారు వచ్చారు, ఆమె చేసింది. ప్రార్థన ఎప్పుడు ఒట్టిపోదండి. ప్రార్థనకి ఎంతో విజయాలు ఉన్నాయి, మేము చూసాం అది. అందుకనే మాకు దేవుడు అంటే భయం. ఎందుకంటే దేవుడిని కాదని మేము ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు ప్రతి నిమిషము భయం వేస్తుంది నాకు. ఏమైనా తప్పు చేస్తున్నానేమో, ఆయన కానిది ఏమైనా చేస్తూ నేను ఆయనకి అవమానం తెచ్చేగా ఉన్నానేమో ఆలోచించి. దేవుని యొక్క ప్రేమలో నేను ఎందుకు అవమానం వస్తుంది అని అంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్పి నేను ముందుకు వెళతాను పిల్లరా. మహిమ వచ్చినట్లుగా మీరు నడవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవుని యొక్క ప్రేమలో ఈ రాహేలు సమాధి కూడా ఎక్కడుందండి? బెత్లెహేంలోనే ఉంది. యాకోబు యొక్క భార్య. ఆదికాండము 35వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 35వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 35:16 చదవండి. ఏంది అమ్మాయి ప్రతి ఆదివారం మధ్యలో వెళ్ళిపోతూ ఉంటుంది. 19వ వచనం. ఎక్కడుంది యొక్క సమాధి? ఇప్పుడు బెత్లెహేంలోనే. యాకోబు భార్య సమాధి బెత్లెహేంలోనే ఉంది. దేవుని యొక్క ప్రేమలో మరి బెత్లెహేంలో యేసు ప్రభువారు పుట్టిన తరప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది అని అంటే, అక్కడ ఉన్నటువంటి పశువుల కాపర్లు, గొర్రెల కాపరులు దగ్గరికి దేవదూత వెళ్ళింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. మరియా దేవతతో మాట్లాడుతూ ఉంది. ఎవరండి ఇప్పుడు మరియా? దాసురాలు. మరి ఇక్కడ మనవాళ్ళు చాలామంది పెట్టుకుంటారు మరియా అని పేరు. వాళ్ళంతా దాసులేనా? అవుతుంది. పేరు మాత్రమే మరియా, పేరుకు మాత్రం యేసు మరియా, యేసు మరియమ్మ, మరియమ్మ భలే పేరు పెడతారు. మరియాను పెట్టుకున్నంత మాత్రాన దేవునికి దాసులు అవ్వటం లేదు. వాళ్ళ అమ్మా నాన్నలు పెట్టారంట అంటుంది. మరి దేవుడిని ప్రేమిస్తున్నావమ్మా అంటే ఎక్కడ కుదరట్లేదు అంటది. మరి నీకెందుకమ్మా మరియా అనే పేరు? మరియా అంటే దాసురాలు, అంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డ. చూడండి అక్కడే 1వ అధ్యాయము 28వ వచనం, 28వ వచనం. ఆమె ఎవరండి ఇప్పుడు? దయ పొందినది. కొంతమంది పెట్టుకుంటారు పేర్లు. దయ్యమ్మ, దయ్యంలాగా మాట్లాడుద్ది. పేరేంటి? దయ్యమ్మ అంట, కానీ దయ్యంలాగా ప్రవర్తిస్తుంది. దయా ప్రాప్తురాలు ఎవరై అంటే మరియా.
మరియా, రోజు మరియా అని ఒక ఆమె పెట్టుకుంది. రోజు అంటే బాగా అందమైన పుష్పం. నిజంగా ఆమె చూస్తే నల్లగా ఉంటుంది, గంగిరెద్దిలాగా. మళ్ళీ ఆ పేరు ఎట్ట పెట్టారు నాకు అర్థం కాదు. రోజా ఎప్పుడైనా నల్ల రోజాలు వచ్చినాయి అంటే ఇప్పుడు నాకు తెలియదు, ఇదివరకు మా రోజుల్లో లేవు. ఇప్పుడు తెల్ల రోజాలు, నల్ల రోజాలు, పసుపు రోజాలు, రకరకాల రోజాలు వచ్చినాయి అంట. మీకు తెలియదు అయ్యారా అంత ఒక ఆమె అంటే, నాకు తెలియదమ్మా, మా రోజుల్లో అంతా కూడా గులాబీ అంటే మరి రోజ్ కలర్లో ఉంటుందని అనేవాడు. అని నువ్వు మాత్రం ఎలా పేరు పెట్టారు మరి గమనించలేదండి. మా పాస్టర్ గారు పెట్టారండి అని. మీ పాస్టర్ గారికి నువ్వు నల్లగా ఉన్నా కూడా తెల్లగా కనపడ్డావేమో. ప్రేమించాలనుకుంటే మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లాంటి పేర్లు పెడతారు. అన్నమ్మ అని పేరు పెట్టండి, ఎవరు పిల్లి పిచ్చి పెట్టదు. ఏం పెట్టదు? పిల్లికి బిచ్చం పెట్టదు. కానీ ఆమె పేరేంటి? అన్నమ్మ. అబ్బా, భాగ్యమ్మ, లక్ష్మమ్మ, ధనలక్ష్మి అంట, వరలక్ష్మి అంట, ఏముండవు. ఒక్క లక్ష్మి, ఒక్క పటం ఉండదు హృదయంలో. లక్ష్మి అనేది లేదు. అంత లక్ష్మి అంటే ఏంటి తెలుసా? లక్ష్మి అంటే తెలుసా నీకు? తెలీదా? కటాక్షించినది అని అర్థం. లక్ష్మి ఏం చేస్తుంది? కటాక్షిస్తుంది. అంటే ఎదురు వాళ్ళకి మంచిని కోరుతూ సహాయం చేసే వ్యక్తి లక్ష్మీదేవి. మరి మనమే తిడతాం, కొడతాం, అరుస్తాం, బూతులాట్లో ఎదురు తిరుగుతాం. చాలా చాలా లక్షణాలు. కటాక్షమే లేదు దేవుని యొక్క ప్రేమలో. మొదటిదేంటి? దాసురాలు. రెండవది ఏంటి? దయాప్రాప్తిరాలు. మూడవది 30వ వచ్చింది. 30వ వచ్చింది, 1:30 లోకాసు వార్త. అక్కడే ఉంది, బైబిల్ మూయబాకండి. ఇంకొక మాట ఏం చెప్పింది దూత? కృప. అసలు ఎన్ని క్వాలిటీస్ చెప్పిందండి మరియ గురించి దూత. దయాప్రాప్తురాలు, కృప పొందినది, దాసురాలు, దేవుని యొక్క ప్రేమలో. 35వ వచనం. ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఇక్కడికి వచ్చేసరికి దూత ఏమని చెప్పింది? నీ కుమారుడు అంటలా, దేవుని కుమారుడు అంది. ఎందుకని? పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరించావు. పరిశుద్ధాత్ముడు అనేవాడు దేవుడు. కాబట్టి దేవుని యొక్క కుంతిదేవి సూర్యుని చూసి పొద్దున్నే ఎవరిని చూస్తే నీకు వాళ్ళ ద్వారా నీకు పిల్లలు పుడతారని చెప్పాడంట. ఎవరు? ఒక ముని. చేతి కుంతిదేవి ఏం చేసిందంట? ఆ సూర్యుని చూసిందంట. పొద్దున్న లేవంగానే తలుపులు తీసి చూసేసరికి సూర్యుడు కనపడుతున్నాడు. ఇంక సూర్యుడి ద్వారా బిడ్డ పుట్టింది అని అంటారు. కాబట్టి బైబిల్లో నేను చదువుతాను ఇప్పుడు. అక్కడ ఎప్పుడో నేను రామాయణ మహాభారతాలు చదివినప్పుడు అది విన్నాను నేను. ఓహో, రామాయణ మహాభారతాల్లో కూడా ఎలాగుంది, ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించడం అనేది జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క కృప ఏంటంటే దాసురాలు, చెప్పండి, దయాప్రాప్తురాలు, తర్వాత కృప పొందింది, అలాగా దేవునికి తల్లిగా మారింది. చూడండి ఇంకొక మాట 37వ వచ్చింది. 37 ఏమని చెప్తా ఉంది? దేవుడు చెప్పేది ఏదైనా సరే. ఒక ఆమె చెప్పింది, దేవుడు నాతో మాట్లాడాడండి, నువ్వు పోయి బాప్తిజం తీసుకో అని చెప్పాడట. అమ్మాయేమో అన్ని రాదు అంటే రక్షణ అంటే హిందూగా పుట్టింది. మీరు మొన్న చూశారు కదా, ఒక ముస్లిం అమ్మాయి వచ్చింది మన దగ్గరికి పోయిన వారం. ఆ అమ్మాయికి రేపు 24వ తారీఖు పెళ్ళి. ఇక్కడ దాసరిపాలెం ఏదో ఉంది ఆ ఊరిలో. ఎవరిని చేసుకుంటుంది? ముస్లింని కాదు, క్రిస్టియన్ని, పాస్టర్ గారిని చేసుకుంటుంది. పిల్లరా, ఆమె బాప్తిజం తీసుకుంది, సేవా పరిచర్యలో ఉంది, సాక్ష్యం చెప్పింది, చాలా చోట్ల చెప్పింది. ఒక ముస్లిం యువతి మరి అంత ధైర్యంగా ఈ రోజున మరి పాస్టర్ గారిని పెళ్లి చేసుకోబోతాం. అమ్మాయి వచ్చి కార్డు ఇచ్చి వెళ్ళారు పాస్టర్ గారు. ఆ అమ్మాయి కూడా వచ్చి. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా, మనం ఎందుకని రక్షణ పొందాం? మనం ఎందుకని దేవుడు వైపు తిరగం? ఆమె పేరు జబీదానో జుబీదానో ఉంది.
ఏమండి ఏదంటే మనకెందుకు? యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా నీవు అంగీకరించావా లేదా? పైకే ఈరోజు చాలామంది పైకి మాత్రం యేసు ప్రభు మా దేవుడు అండి అంటాం, కానీ చేసే పనులన్నీ మనల్ని హిందూ పనులే. పైకి మాత్రమే దేవుడు. ఏమండి కుండ మీద ఒక పేపర్ లాంటిది, అంటే ట్రాన్స్పరెంట్ పేపర్ పెట్టి దాని మీద నీళ్లు పోసారంట. నీళ్లు పోసి ఆ కుండని నీళ్లు తీసుకురమ్మని చెప్పేసి అంటే అమ్మాయి ఏందంట, ఆ కుండ నిండా నీళ్లు ఉన్నాయి కాదంట. కుండ నిండా నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. ఆ పైన ఒక ప్లాస్టిక్ పేపర్ పెట్టి దాని మీద చక్కగా కొంచెం నీళ్లు పోస్తే అది ఎలా కనపడుతుంది? నిండుగా ఉన్న కుండలా కనపడుతుంది. కానీ లోపలంతా లొట్ట. లోపలంతా ఏముంది? లొట్ట ఉంది. కాబట్టి దేవుడిని ప్రేమిస్తున్నావా? యేసు ప్రభువు నీ రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు రక్షణ పొందావా? నువ్వు రక్షణ పొందితే దేవుడి సన్నిధి క్రమంగా వస్తున్నావా? నువ్వు దేవుడి సన్నిధి క్రమంగా వస్తుంటే బైబిల్ చదువుతున్నావా? దేవుడితో నువ్వు సంబంధం కలిగి ఉన్నావంటే ప్రార్థన ఉందా? ప్రార్థన నువ్వు చేస్తావంటే నీ కుటుంబం గురించి ఏమైనా దర్శనాలు నీకు వచ్చాయా? ఏమి రావడం లేదు అని అంటే నువ్వు దేవుడిని నమ్మావా? ఒక గేదెను కొన్నావండి, పాలు ఇవ్వకపోతే ఏమంటాం? దాన్ని ఒట్టిగొడ్డు అంటాం కదా, సింపుల్గా అంటాం. ఒట్టిగొడ్డు మేపుతామా? మేపం. కషాయవాడికి ఇచ్చేస్తాం. ఏం చేస్తాడు వాడు? కోసోదలు పారేస్తాడు. కాబట్టి ఒట్టిగొడ్డులాగా నువ్వు ఉంటున్నావు కదా, పైకి మాత్రమే నిండుగా ఉన్నట్టు కనిపిస్తున్నావు కదా. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అది కాదు. ప్రియులారా, ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను. మరికొన్ని విషయాలు మరొక రోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.